1912 ఏప్రిల్ 6లో జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన రియల్ స్టోరీ. విలియం క్లార్క్ అనే ఒక స్కాటిష్ ఫార్మర్ కి టైటానిక్ షిప్ లో ప్రయాణించాలని ఒక కల ఉండేది. దాంతో అతను కష్టపడి పోగేసిన డబ్బులన్నీ తీసుకెళ్లి తన 5 పిల్లలకు, భార్య మరియు తనతో కలిసి మొత్తం 7 టికెట్లను బుక్ చేసి చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాడు. అయితే టైటానిక్ పడవ ప్రయాణం అయ్యే కొన్ని రోజుల ముందు వాళ్ళు పెంచుకుంటున్న కుక్క ఒక పిల్లవాడిని కరుస్తుంది. ర్యాబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున డాక్టర్ వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచారు. క్లార్క్ పిల్లలతో కలిసి టైటానిక్ ప్రయాణిస్తుంటే ఏడుస్తూ చూసి డబ్బులు వృధా అయిపోయాయి, టికెట్ కి కూడా రీఫండబుల్ లేదు అని నిరాశతో కన్నీళ్లు కారుస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. క్లార్క్ కోపంతో వారి దురదృష్టానికి తన కుక్కని శపించాడు. 5 రోజుల తర్వాత పూర్తి ప్రపంచానికి వార్త అందింది, టైటానిక్ షిప్ మునిగి కొన్ని వందల మంది చనిపోయారని. ఆ తర్వాత అతను తన కుక్కని ఎంత ప్రేమించాడంటే మన ఊహలకు కూడా అంతనంతగా. దేవుడు మన విధి ఎలా రాశాడో మనకు తెలియదు, ఏది అయినా కానీ మన మంచి కోసమే జరుగుతుంది.